హీరోల్లో ప్రభాస్ నెక్స్ట్ మూవీస్ లైనప్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. సలార్ తో సోలోగా కెరియర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న డార్లింగ్ నెక్స్ట్ కల్కి చిత్రంతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇది ఎలా చూసినా యూనివర్సల్ కంటెంట్ గా చెప్పాలి. మరో బాహుబలి రేంజ్ సినిమా అవుతుంది. అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి టాప్ స్టార్స్ కూడా ఉండటంతో వరల్డ్ వైడ్ గా ఇది మార్వెల్ స్థాయి సినిమాగా గుర్తింపు తెచ్చుకునే అవకాశాలున్నాయి. ఇక తెలుగులోనే మారుతితో రాజా సాబ్ రాబోతోంది. ఆ తర్వాత చేసిన సందీప్ రెడ్డి వంగ సినిమాకు బ్రేక్ పడింది. ఎస్, సందీప్ రెడ్డి చాలా హుషారుగా చెప్పుకున్న స్పిరిట్ మూవీకి ప్రస్తుతం చెక్ పెట్టాడు ప్రభాస్. మరి ఆ ప్లేస్ లో చేయబోతున్న సినిమా ఏంటో తెలుసా? ఓ బిగ్గెస్ట్ హిట్ తర్వాత వరుసగా ఫ్లాపులు పడితే ఆ హిట్ రేంజ్ తగ్గుతుంది. హీరో మార్కెట్ రేషియోలో కూడా మార్పులు వస్తాయి. బట్ ఈ రెండు విషయాల్లోనూ ఎలాంటి మార్పులు లేని హీరో ప్రభాస్. బాహుబలి 2 తర్వాత హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డా అతని మార్కెట్ రేంజ్ తగ్గలేదు, సరికదా ఇంకా పెరిగింది. అందుకే సలార్కు అంత క్రేజ్ వచ్చింది. ఇండియా నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ నుంచి ప్రీమియర్స్ వరకు హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి ఈ సినిమాకి. అలాగే ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్స్లోనూ 2023లో టాప్ ప్లేస్లో నిలిచింది సలార్. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ కాన్సంట్రేషన్ అంతా కల్కితో పాటు రాజాసాబ్ పై ఉంది. రాజాసాబ్ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ చూసిన తర్వాత ప్రభాస్ను చాలా గ్యాప్ తర్వాత సరదాగా ఉండే మాస్ ఎంటర్టైనర్లో చూడబోతున్నాం అనిపించింది. ఇక కల్కి మార్వెల్ తరహాలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో కనిపించని గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయని ఆల్రెడీ అర్థమైంది. ఇక ఆ తర్వాత ఏంటి అనే ప్రశ్నకు కూడా 2 సమాధానాలున్నాయి. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ మూవీస్తో కంట్రీ మొత్తం తనదైన ముద్ర వేసిన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు ప్రభాస్. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ను హోల్డ్లో పెట్టారట. రీసెంట్గా యానిమల్కు సంబంధించిన ఇంటర్వ్యూస్లో కూడా ప్రభాస్ స్పిరిట్ అనేది ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథ అని చెప్పాడు సందీప్. కానీ ఆ కథ లైన్గా ఓకే అయినా బౌండ్ స్క్రిప్ట్ రెడీ కాలేదట. అందుకే స్పిరిట్ డేట్స్ను హను రాఘవపూడికి ఇచ్చేశారని టాక్. ఆర్డర్ ప్రకారం సందీప్ తర్వాత హను రాఘవపూడి సినిమా ఉండాలి, కానీ స్పిరిట్ కథ ఇంకా పూర్తి కాలేదు. ఇటు హను బౌండ్ స్క్రిప్ట్తో రెడీగా ఉన్నాడట. అందుకే ముందు హను రాఘవపూడి సినిమా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. ఇది కూడా ఇండియా పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించిన కథ అని, ప్రభాస్ సోల్జర్గా కనిపిస్తాడు అనే టాక్ ఉంది. మరోవైపు సలార్కు సీక్వెల్ కూడా ఉంది. కాకపోతే అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే క్లారిటీ ఇంకా లేదు. మొత్తంగా కాస్త వెనక ముందు అయినా లైనప్ మాత్రం ఓ రేంజ్లో ఉందని చెప్పాలి. వీటిలో ఏది డౌట్ఫుల్ అని చెప్పడానికి కనిపించడం లేదు. సో డార్లింగ్ను కొట్టే స్టార్ ఇప్పట్లో లేడు అనే చెప్పాలి.